వేదికపై ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున మాజీ సైనికులందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనము దేశాన్ని సంరక్షించిన సైనికులం. ఈనాడు మాజీ సైనికులమై ప్రజా జీవనంలో జీవితాలను ఎల్లతీస్తున్న వాళ్ళం. ఇప్పుడు కూకట్పల్లి పరిధిలో తీసుకున్న మాటైతే దాదాపు 20,000 ఓట్ల చిల్లర మాజీ సైనికులు ఉన్నాయి. ఈ మాజీ సైనికులకు రిక్వెస్ట్ ఏంటంటే, రేపు జరగబోయే ఎన్నికల్లో మన మాధవరం కృష్ణరావు గారికి ఎలాంటి సంకోచం లేకుండా మన ఓట్లు వేసి గెలిపించడంలో మనము గణనీయమైన పాత్ర పోషించాలని మన వర్గానికి అందరికీ పేరు పేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేనేమి, కేటీఆర్ గారు అయితేనేమి, సవితమ్మ అయితేనేమి, అదేవిధంగా మేనల్లుడు గారైనటువంటి వారికి వాళ్ళు నిజంగానే సుపరిపాలన అందించాలనడంలో ఎలాంటి సంకోచము లేదు. కానీ మన వరకు చూసుకుంటే, సైనికుల వరకు చూసుకుంటే, సైనికులకు అన్ని వరాలు ఇచ్చారు కానీ చేతికి అందేటట్టు ఎలాంటి ఆదేశాలు, దాని మీద కమిటీపరమైనటువంటి సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల సారథ్యంలో కానీ ఒక కమిటీ చేయకపోవటం వల్ల ఎక్కడ నిలిచిపోయిందనేది సత్యం. మరి ఈనాడు మనం గెలిపించుకుంటూ ఆ పరిధి నుంచి బయటపడటానికి ప్రజాప్రతినిధులు మనకు సహకరించాలని మనం వాళ్ళను వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి, కృష్ణారావు గారు మనకు ఒక మాట ఇచ్చినారు. ఈ 2-3 రోజుల్లో మాజీ సైనికులతోటి కేటీఆర్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తాను, నేరుగా మీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడంలో నా వంతు సహకారాలు మీకు అందిస్తామని అన్నారు. ఆ మాటను వాళ్ళు నిలుపుకునే విధంగా చేయాలని, మాజీ సైనికుల ప్రేమ వాత్సల్యాన్ని వాళ్ళు పొందాలని, రేపు జరగబోయే ఎన్నికల్లో మాజీ సైనికుల పరిపూర్ణమైన ఓట్లు వాళ్ళు పొందాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ వేదిక ద్వారా మా మాజీ సైనికులందరికీ ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.